దర్యాప్తులో ఒళ్ళు గగ్గురుపాటుకు గురిచేసే అంశాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. కారులో పేలుడు ద్వారా ఆత్మాహుతి దాడికి దిగిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ చివరి క్షణాల్లో నరరూప రాక్షసుడిగా మారినట్లు దర్యాప్తుల్లో గుర్తించారు. కారులో భారీగా పేలుడు పదార్థాలు పెట్టుకుని ఢిల్లీలోకి ఉమర్ ఎప్పుడు వచ్చాడు, ఢిల్లీలో ఏ ప్రాంతాలకు వెళ్లాడు, కారులో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్నప్పటికీ మధ్యలోనే ఎందుకు విస్ఫోటనం కాలేదు, ఎర్రకోట దగ్గర పేలుడు చేయాలని నిర్ణయించాక ఉగ్రవాది ఉమర్ ఎప్పుడు యాక్షన్లోకి దిగాడు, ఈ కీలక ప్రశ్నలన్నింటికీ దర్యాప్తు అధికారులు ఒక్కో చిక్కుముడి విప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఉమర్ ప్రయాణించిన మార్గం మొత్తం సీసీ ఫుటేజ్ ను దర్యాప్తు అధికారులు జల్లెడపట్టారు. నుహ్మేవాత్ మార్గంలో హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చాడు ఉమర్. హర్యానా ఢిల్లీ బోర్డర్ అయిన బదల్పూర్లోకి వచ్చాక తుర్కమాన్ గేట్ సమీపంలో ఉమర్ ఆగాడు. అక్కడ అసఫ్ అలీ రోడ్లో ఉన్న దర్గాకు చేరుకున్నాడు. ఆ దర్గాలో నమాజ్ చేసి ఎర్రకోట వైపు వాయువేగంతో కారును డ్రైవ్ చేశాడు. నేరుగా ఎర్రకోట దగ్గర ఉన్న సునహరీబాగ్ పార్కింగ్ కు చేరుకున్నాడు. సాయంత్రం 3:19 పార్కింగ్ ఏరియాకు వచ్చిన ఉమర్ కారులోనే 3 గంటలు ఎందుకు ఉన్నాడు అనేది మిస్టరీగా మారడంతో ఆ మిస్టరీని ఛేదించే పనిలో కొన్ని అంశాలను విశ్లేషణ చేస్తున్నారు. ఎర్రకోటే లక్ష్యంగా పేలుడుకు దిగాలని నిర్ణయించుకున్న ఉమర్ సాయంత్రం 3 గంటలకు పెద్దగా రద్దీ ఉండదని తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. సాయంత్రం అయితే జనాల రద్దీ పెరుగుతోందని, వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఆగుతాయని భావించి 3 గంటలు కారులోనే ఉండిపోయాడు. ఇక సాయంత్రం 6:22 వరకు బయటకు రాలేదు. 6:22 బయటకు వచ్చి మళ్లీ కారులోకి వెళ్లిపోయాడు. కారులోంచి బయటకు రావడానికి కారణం కూడా ఉంది. బయట చుట్టుపక్కల వాతావరణాన్ని గమనించాడు. రద్దీగా ఉంది. ఈ సమయంలోనే పేలుడు కరెక్ట్ అని నిర్ణయించుకుని తిరిగి కారులోకి వెళ్లి యాక్షన్ మోడ్ ను ఎంచుకున్నాడు. ఇక కారు వెనక భాగంలో పేలుడు పదార్థాలు డంప్ చేసిన ఉమర్ వాటికి డిటోనేటర్ బ్యాటరీ ఫ్యూజ్ కనెక్షన్ ఇచ్చాడు. ఇలా డిటోనేటర్ బ్యాటరీలు, ఫ్యూజులు కనెక్షన్ ఇస్తే 3 నుంచి 4 నిమిషాల్లోనే భారీ విస్ఫోటనం జరుగుతోంది. ఢిల్లీ పేలుడులో ఈ 3 నుంచి 4 నిమిషాలే కీలకంగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సునహరీబాగ్ పార్కింగ్ ఏరియా నుంచి కారు బయలుదేరిన 4 నిమిషాల్లోనే పేలుడు సంభవించింది. ఆ టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాకే తన కారులో ఉన్న పేలుడు పదార్థాలకు డిటోనేటర్ బ్యాటరీ ఫ్యూజ్ కనెక్షన్ ఇచ్చాడు. ఇంతకీ కారులో ఉన్న పేలుడు పదార్థాలు ఏంటి? ఆ పేలుడు దాటికి సమీపంలోని మిగతా కార్లు ఆ స్థాయిలో తుక్కుతుక్కుగా ఎలా మారాయి? సమీపంలోని ప్రజల శరీర భాగాలు 5 నుంచి 300 మీటర్ల దూరం వరకు ఎందుకు ఎగిరిపడ్డాయి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో దర్యాప్తు బృందాలున్నాయి. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఉగ్రవాది ఉమర్ తన కారులో పొటాషియం క్లోరైడ్, అమోనియం నైట్రేట్ తీసుకొచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ రెండింటిని లిక్విడ్ డిటోనేటర్ తో లింక్ చేశాడు. ఈ 3 పదార్థాలు మిక్స్ అయి ఉన్న సమయంలో బ్యాటరీ జత చేస్తే భారీ పేలుడు సంభవిస్తుందని తెలిసి దానికి కారులోని బ్యాటరీనే వాడేశాడు. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం కూడా ఉంది. సునహరీబాగ్ పార్కింగ్ ఏరియా నుంచి కారు ఎర్రకోటకు బయలుదేరుతున్న సమయంలో కారు బ్యానెట్ కు తాడుతో కట్టిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో కారు బ్యాటరీతోనే పేలుడు పదార్థాలకు, డిటోనేటర్ కు, ఫీజులకు కనెక్షన్ ఇచ్చాడని ఒక నిర్ధారణకు వస్తున్నారు. అయితే అమోనియం నైట్రేట్ ఎన్ని కిలోలు క్యారీ చేస్తే ఈ స్థాయిలో విస్ఫోటనం జరిగింది అనేది కూడా ఒక ప్రశ్నే. పెను విధ్వంసానికి 5 కిలోల అమోనియం, పొటాషియం క్లోరైడ్ మిక్చర్ను క్యారీ చేసినట్లుగా సందేహిస్తున్నారు. పేలుడు స్థలంలో కనిపించిన దృశ్యాలు ఆ తీవ్రత విషయాలను నిర్ధారిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక హర్యానా నుంచి ఢిల్లీకి వాయువేగంతో కారును డ్రైవింగ్ చేసినా ఎందుకు మధ్యలోనే పేలుడు జరగలేదు? ఇది కూడా ఒక డౌట్. దీనికి విశ్లేషకులు ఆసక్తికరమైనటువంటి సమాధానం ఇస్తున్నారు. ఇతర పేలుడు పదార్థాలు క్యారీ చేయడం, అమోనియం నైట్రేట్, పొటాషియం క్లోరైడ్ మిక్చర్ను వెంట తీసుకెళ్లడం వేరువేరుగా చూడాలని చెబుతున్నారు. అమోనియం నైట్రేట్ కు చమురు జోడించి ఆ సమయంలో వచ్చే ఆక్సిజన్ కు బ్యాటరీ ద్వారా కరెంటు పాస్ చేస్తేనే పెను విస్ఫోటనం జరుగుతోందని చెబుతున్నారు. ఇది బాగా తెలుసుకున్న ఉగ్రవాదులు పేలుడు సమయంలోనే వాటికి కనెక్షన్ ఇచ్చేలా జాగ్రత్త పడ్డారు. కారులో క్షేమంగా ఉంటుందనే ఉద్దేశంతోనే డిక్కీలో వాటిని పెట్టుకున్నారు. అదే ఎదర క్యారీ చేస్తే ఇంజన్ వేడి, బ్యాటరీ వల్ల ఒక్కోసారి ప్రమాదం జరగవచ్చు. ఆ ముప్పు లేకుండా డిక్కీని సేఫ్ జోన్ గా ఎంచుకున్నారు. అమోనియం నైట్రేట్ కు డిటోనేటర్ ద్వారా బ్యాటరీ కనెక్షన్ ఇస్తే వెంటనే పేలదు. ఎందుకు 4 నిమిషాల వరకు సమయం తీసుకుంటుంది? ఆ సమయాన్ని గమనించి రద్దీ ప్రాంతంలో కారును వేగంగా కాకుండా నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ నరరూప రాక్షసుడిగా మారి ఉమర్ చివరి క్షణాల్లో నరమేధానికి తెగబడ్డాడు.
రైట్ గా కనగంటి రమేష్ గారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే. నేను రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కాదు సార్, నేను డిఫెన్స్ అనలిస్ట్ అండి. డిఫెన్స్ అనలిస్ట్. నో ప్రాబ్లం సార్. ఐ అండర్స్టూడ్ సార్. మొత్తం చూశాను. 4-5 విషయాలు మన ఐ న్యూస్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను సార్. ఈ అమోనియము నైట్రేట్, పొటాషియం క్లోరైడ్ లాంటి కెమికల్ షాప్స్ మీద ఒక రకమైన సర్వలెన్స్ రెక్కి పెట్టాలండి. పెద్ద మొత్తంలో ఎవరైనా అంటే అనాథరైజ్డ్ పీపుల్ కనుక కొంటుంటే తప్పనిసరిగా అది లోకల్ పోలీస్ స్టేషన్స్ కి ఇవ్వాలని, దుకాణదారులకి చెప్పాలని నేను గత 10 ఏళ్ల నుంచి ఈ ఉగ్రవాద నిర్మూలన మీద పనిచేస్తున్నాను సార్. 10-12 ఏళ్ల నుంచి వేరే వేరే దేశాల్లో కూడా నేను ఈ కౌంటర్ టెర్రరిజం, ఉగ్రవాద నిర్మూలన అంశం మీద చదువుకోవడం జరిగింది. నా పిహెచ్డి కూడా ఢిల్లీ జేఎన్యూలో ఈ ఉగ్రవాద నిర్మూలన కోసమే పిహెచ్డిలో చాప్టర్ కూడా ఇది ఉందండి. అంటే నేను ఏం చెబుతున్నానంటే సార్, ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత రియాక్ట్ అవ్వటం ఒక ఎత్తు అయితే, జరగక ముందులే ప్రియాక్టివ్ గా, ప్రియంటివ్ గా, ప్రోయాక్టివ్ గా, ప్రిడిక్టివ్ గా ఉండాలి. అన్ని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ తో పాటుగా పోలీసు, కమ్యూనిటీ పోలీసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ పోలీసింగ్ అంటే అర్థం ఏంటంటే సార్, ప్రతి పౌరుడు అతను ఒక సైనికుడిలాగా భావించి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు అనుమానిత ప్రదేశాలు, అనుమానంగా ఉన్నా గానీ లోకల్ పిఎస్ లో చేయటం గానీ ఇలాంటివన్నీ చేయాలి సార్. లేకపోతే ఒక ఇంటెలిజెన్స్ బ్యూరోనో, ఒక పోలీసో, ఒక సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఒక బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సో వాళ్ళందరూ 140 కోట్లను కాపాడటం కష్టం అవుతుంది సార్. రైట్ రమేష్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఆ పేలుడు పదార్థాలను కారులో అంత దూరం నుంచి ఢిల్లీ ఎర్రకోట వరకు తీసుకొస్తుంటే ఎక్కడ అంటే ఒక రకంగా నిఘా వైఫల్యం జరిగిందని మనం భావించవచ్చు అంటారా? అంటే పేలుడు పదార్థాలను కారులో తీసుకొస్తున్నా కానీ ఎక్కడ చెకింగ్స్ లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని మనం భావించవచ్చు అంటారా? తప్పకుండా అండి. నిఘాలో కూడా కొంత అంటే ఎంత అలర్ట్ గా ఉన్నప్పటికీ కొంత ఇదిగా ఉంది. అయినప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రజలు ఇప్పటికైనా దీని నుంచి నేర్చుకునే పాఠాలు హైదరాబాద్ లాంటి మహానగరంలో గానీ, వేరే నగరాల్లో గానీ కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చాలా సీరియస్ గా టేకప్ చేయాలి సార్. చాలా అంటే నేను పేర్లు చెప్పను, చాలా దేశాల్లో ఉగ్రవాద నిర్మూలన కోసం చదువుకొని వచ్చినవాడిగా చెప్తున్నానండి నేను. అది మీలాంటి ద్వారానే ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలని చెప్పి ఐ న్యూస్ కూడా ఈ రోజు స్పెషల్ గా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిన పరిస్థితి. సో ఒక రకంగా వీళ్ళని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాత పక్కాగా రెక్కి నిర్వహించి ఈ టైంలో అయితేనే జనం ఎక్కువగా ఉంటారు. సో పేలుడు సంభవించితే తీవ్రత ఎక్కువగా ఉండాలని ఒక పైశాచిక ఆనందం పొందడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసుకుంటూ ఇతరులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాన్ని చూస్తున్నాం. సో మొత్తంగా అంటే ఆ కారులో బయలుదేరిన దగ్గర నుంచి మొత్తంగా ఢిల్లీ ఎర్రకోట వచ్చే వరకు కూడా ఎక్కడా కూడా ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ లిక్విడ్, అదేవిధంగా ఆ కారులో తీసుకొచ్చిన పేలుడు పదార్థాలు, వీటన్నింటికి కనెక్షన్ ఇవ్వటం కూడా ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నారంటే ఎలా చూడాలంటారు? వీళ్ళ నెట్వర్క్ ఇంకా ఎంతవరకు ఉంటుంది, ఏంటి అసలు వాళ్ళకు ట్రైనింగ్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఒకళ్ళో ఇద్దరు దుర్మార్గులు ఉంటారు సార్, మిగతా 98 మంది మంచి వాళ్లే ఉంటారు. ఆ ఒకళ్ళో ఇద్దరు దుర్మార్గులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టైనా, అంటే దీన్ని ఏమంటారంటే రాడికలైజేషన్ అంటారు సార్. రాడికలైజేషన్ అంటే ఒక సాధారణ వ్యక్తిని ఒక తీవ్రవాదిగా, ఒక ఉగ్రవాదిగా మార్చడానికి జరిగే మానసిక పరమైన అంటే సైకలాజికల్ గా చేంజ్ అయ్యి ప్రాణానికి తెగించైనా, సూసైడ్ బాంబింగ్ అయినా చేసి చంపేయాలి, నేను చనిపోవాలి, నేను చనిపోతా 10 మందిని చంపి భయపెట్టాలి అనేదే ఉగ్రవాదము. తద్వారా హింస ద్వారా మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నారు. హింస ద్వారా మార్పు తీసుకురాలేము అని ప్రపంచ చరిత్ర చెబుతుంది. మార్పు అనేది కావాలి అనుకుంటే, లేదా మీలో ఏదన్నా మీకు కావాల్సిన దొరకలేదు, అసంతృప్తి ఉంది, అసంతృప్తి పోవటానికి బలవంతంగా మార్పు చేయకుండా ప్రేమతో గాని లేకపోతే తెలివితో గాని అలా చేయాలి. గాని ఇట్లా మరి అతను ఇది కంప్లీట్ గా సూసైడ్ బాంబింగ్ ఏనండి, అందులో డౌటే లేదు. ఆ సూసైడ్ బాంబింగ్ చేసి రెండు రకాలు ఉంటాయండి ఉగ్రవాదంలో. ఒకటేమో సింబాలిక్ టెర్రరిజము, ఇంకోటేమో సాఫ్ట్ టార్గెట్స్ కొట్టే టెర్రరిజం. సాఫ్ట్ టార్గెట్స్ అంటే
సింబాలిక్ టార్గెట్స్ అంటారు, సాఫ్ట్ టార్గెట్స్ అంటారు. సాఫ్ట్ టార్గెట్స్ అంటే రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, మన పార్కులు, లేకపోతే షాపింగ్ మాల్స్ ఏరియా, రద్దీగా ఉండే ఏరియా, ఇవన్నీ సాఫ్ట్ టార్గెట్స్ అన్నమాట. ఉగ్రవాదులు అలాంటి వాటిని ఎంచుకుంటారు. లేదా సింబాలిక్ టార్గెట్స్ ఎంచుకుంటారు. సింబాలిక్ టార్గెట్ అంటే ఆ టార్గెట్ ని కొడితే ఆ మొత్తాన్ని కొట్టినట్టు అనమాట. ఉదాహరణ టెంపుల్. ఓ టెంపుల్ ని కొట్టామంటే ఆ టెంపుల్ ని వెళ్ళి అందరూ మరి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీసినట్టే కదా. ఒక మాస్క్, లేకపోతే ఒక చర్చ్, లేకపోతే ఒక పార్లమెంటు, ఒక అసెంబ్లీ, ఒక రెడ్ ఫోర్ట్. అంటే ఉదాహరణ డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, పార్లమెంట్, అసెంబ్లీ. ఆర్థికంగా నెంబర్ 1 అయింది ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రమేష్ గారు, ఢిల్లీకి అంటే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. సో అనేక మార్గాల ద్వారా ఢిల్లీకి వస్తూ ఉంటారు. సో ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియని పరిస్థితి. సో ఈ రోజు మనం చూస్తే ఈ కారు హర్యానా నుంచి ఢిల్లీలోకి వచ్చింది, వాయువేగంతో దూసుకొచ్చిన పరిస్థితి. అందులోనూ పేలుడు పదార్థాలతో ఒక కారు దేశ రాజధాని ఢిల్లీలోకి వచ్చింది అంటే సో చెకింగ్ పాయింట్స్ అనేవి ఇంకా పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేది అన్డౌటెడ్లీ నిస్సందేహంగా. ఇప్పుడు రాష్ట్రాల మధ్య వెహికల్స్ మారుతున్నాయి అనుకోండి. హర్యానా రాష్ట్రం వేరు, ఢిల్లీ రాష్ట్రం వేరు. లెట్సే ఆంధ్రప్రదేశ్ వేరు, లెట్సే తమిళనాడు వేరు, తెలంగాణ వేరు. ఈ రాష్ట్ర సరిహద్దు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల దగ్గర తప్పనిసరిగా ప్రతి కారుని తనిఖీ చేసే స్కానర్ అన్న పెట్టాలి. ఇప్పుడు మాన్యువల్ గా కారుని ఆపి ఓపెన్ చేసి చూస్తే కొన్ని వేల వెహికల్స్ ఉంటాయి కదా, చాలా టైం పడుతుంది. అందుకని ప్రతి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ బోర్డర్ పాయింట్స్ దగ్గర విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ ద బోర్డర్ పాయింట్స్ తో పాటు ఇప్పుడు ప్రతి కారు కూడా టోల్ గేట్ దగ్గర కంపల్సరీగా ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆ టోల్ గేట్ దగ్గరే స్కానింగ్ చేసే పరికరాలని మనం పెట్టలేమా? దేశ భద్రత రమేష్ గారు, రమేష్ గారు, టెక్నాలజీ మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉంది. రమేష్ గారు, దేశ భద్రత కోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాం, దేశ ప్రజల రక్షణే తమ ధ్యేయం అంటూ ప్రభుత్వాలు చెప్తున్నాయి. సో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు హర్యానా నుంచి ఢిల్లీకి రావడానికి ఈ కారు చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రయాణం చేసే దగ్గర ఖచ్చితంగా చెక్ పోస్టులు ఉంటాయి, మీరు అన్నట్టుగా. అదే విధంగా టోల్ గేట్స్ కూడా ఉంటాయి. సో ఈ టోల్ గేట్స్ దగ్గర ఖచ్చితంగా కారు ఆగుతుంది, అంటే స్లో అవుతుంది. ఆ స్లో అయినప్పుడు కారు మొత్తాన్ని స్కాన్ చేసే పరిజ్ఞానము మన దగ్గర లేదా? అటువంటి పరిజ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇటువంటి దాడుల్ని సమర్థవంతంగా మనం అక్కడే తిప్పికొట్టగలుగుతాం కదా. పరిజ్ఞానం 100% ఉంది. టెక్నాలజీ వీ హ్యావ్, బట్ ఆ టెక్నాలజీని ఇప్పుడు ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు వరకు ఏం అవసరం ఉంటదిలే, అంత తెగించి రారులే అనే ఒక భావన. అంటే మన మైండ్ సెట్ కూడా మార్చుకుంటాం. ఇక్కడి నుంచి మార్చుకొని 100% ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం వచ్చేసిందండి. అంటే బోర్డర్ దగ్గర పాకిస్తాన్ తీవ్రవాదులు ఓన్లీ బోర్డర్ దగ్గరే కాదు, ఇండియాలో కూడా అదే స్థాయిలో టెక్నాలజీ, అదే స్థాయిలో కమిట్మెంట్, అదే స్థాయిలో డెడికేషన్, అదే స్థాయిలో సిన్సియారిటీ. ప్రతి విషయంలోనూ సేఫ్టీ సెక్యూరిటీ. అంటే అసలు సేఫ్టీ సెక్యూరిటీ లేకపోతే ప్రాస్పరిటీ లేదు. సేఫ్టీ సెక్యూరిటీ లేకపోతే బిజినెస్ చేయలేము, బిజినెస్ డెవలప్ కావు, బిజినెస్ డెవలప్ కాకపోతే డబ్బులు రావు, వెల్త్ క్రియేషన్ జరగదు. కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ అనేది ప్రీ కండిషన్. వితౌట్ సేఫ్టీ సెక్యూరిటీ దెర్ ఈజ్ నో బిజినెస్. వితౌట్ సేఫ్టీ సెక్యూరిటీ దెర్ ఈజ్ నో ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ అంటే ఏంటి? సంపద సృష్టి జరగాలంటే ముందర భద్రత, రక్షణ రెండు ఉండాలి. ఆ భద్రతా రక్షణ మీద మనము ఇప్పటివరకు బోర్డర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్సైడ్ ద కంట్రీ కూడా ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం వచ్చిందని ఈ సంఘటన ద్వారా తెలియజేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు, మీ విలువైన సలహాలు అందించినందుకు. ఇక భద్రతపై పూర్తిగా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. రానున్న రోజుల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఇంకా ఎక్కడికక్కడ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క పౌరుడు కూడా పోలీసుల ఒక డేగ కన్ను వేయాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల పరిసరాలను అబ్జర్వ్ చేస్తూ ఖచ్చితంగా ఏదైనా అనుమానిత వ్యక్తులు కనపడినా, అనుమానాస్పద పరిస్థితులు కనపడినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి